ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఫైనల్గా రెసిపీ అయితే వచ్చేసిందండి. ఎస్టర్డే మళ్ళీ ఉగాది పచ్చడి అయితే చేసాము. ఉగాది రోజు మాత్రమే చేసే ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, వినేయండి. ఈ ఉగాది పచ్చడి జీవితంలో ఉన్న అన్ని అనుభవాలను సూచిస్తుంది. అంటే ఏంటో తెలుసా? ఈ ఉగాది పచ్చడిలో 6 షడ్రుచులు అయితే వేస్తారు. అవి మన జీవితంలో ఏంటో ఈ వీడియోలో చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వేప పువ్వు మన జీవితంలో వచ్చే కష్టాలను సూచిస్తే, బెల్లం మన జీవితంలో వచ్చే సంతోషాన్ని సూచిస్తుంది. చింతపండు ఆశ్చర్యం మన జీవితంలో జరిగే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ని చూపిస్తుంది. మామిడికాయ ముక్కలను అయితే మన జీవితంలో కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉప్పు బ్యాలెన్స్ అంటే మన జీవితాన్ని సమానంగా ఉండడాన్ని చూపిస్తుంది. కారం అంటే మన కోప్పడతాం కదండి, దాన్ని సూచిస్తుంది. ఈ 6 రకాలను యూస్ చేసి పచ్చడి ఎంత బాగా ప్రిపేర్ చేస్తామో అలాగే మన జీవితంలో వచ్చే అన్ని ఇబ్బందులను సమానంగా స్వీకరించాలనేది ఈ పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా స్వీకరించి ఆనందంగా జీవించడమే ఈ పచ్చడి మనకి తెలుపుతుంది. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ చింతపండు రసాన్ని అయితే వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత మనం బెల్లం అనేది ముందుగానే స్మాష్ చేసుకొని నెక్స్ట్ ఆ చింతపండు రసంలో వేసి అది కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ అయితే బనానాస్ అయితే వేసాను. అది కూడా ముందు మనం స్మాష్ చేసుకొని నెక్స్ట్ అందులో వేసి అది బాగా మిక్స్ అయ్యే విధంగా కొంచెం సేపు మిక్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు అనేది వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు నెక్స్ట్ మామిడి ముక్కలు వేసుకొని 1 టైం అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు అంటారు, మేమైతే వేపిన శనగపప్పు అంటారు. దాన్ని ముందుగానే ఒక బౌల్లో నిండగా తీసుకున్నదాన్ని మిక్సీ చేసుకున్న పౌడర్ వేసాము. నెక్స్ట్ వేపిన శనగపప్పు 1 కప్పు అయితే వేసాము. ఎందుకంటే టేస్ట్ అయితే ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వేప పువ్వు వేసుకొని అసలు కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేయకుండా ఒక 1 టైం మిక్స్ చేసి బౌల్లో సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది ఉగాది రోజే కాదు, మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే గ్యారంటీ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. కమెంట్ సెక్షన్లో ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.